మొన్న కఠోర క్షుద్ర పూజలు చేస్తూ కనిపించిన ఆ కోరి ఇవాళ సోమనాథ్ లో ప్రత్యక్షమైంది. ఆమె వెంట వర్షిణి కూడా ఉంది. శ్రీ వర్షిణితో కలిసి సోమనాథ్ ఆలయంలో జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంది. ఎవరేమన్నా 18 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని ఆ ఘోరి ప్రకటించింది. మరోవైపు శనివారం అమావాస్య సూర్యగ్రహణం కావడంతో అఘోరి క్షుద్ర పూజలు చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీవర్షిణిని పక్కన పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నట్టు సమాచారం. శ్రీవర్షిణితో పాటు మరో 11 మంది అమ్మాయిలకు గోరి విద్య నేర్పిస్తున్నానని చెప్పింది అఘోరి. ఇప్పుడు సోమనాథ్ లో ప్రత్యక్షం కావడంతో మరోసారి అఘోరి వార్తల్లో నిలిచింది. ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఎంత చక్కగా జరిగింది దర్శనం. స్వామి అసలు శివయ్య అయితే ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. సో ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఉజ్జయిని వెళ్తున్నాము. అక్కడ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెడతాము. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరికాళీ నమ. గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఈరోజు మేము సోమనాథ్కు చేరుకున్నాం. మంచిగా ఘనంగా మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రజలు కూడా చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది ఉజ్జయిన్కు. ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చెప్తాను, శ్మశానం నుండి చూపిస్తాను. ఇది మొదటి జ్యోతిర్లింగం. సో ఈ ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఎంత చక్కగా జరిగింది దర్శనం. స్వామి అసలు శివయ్య అయితే ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. సో ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఉజ్జయిని వెళ్తున్నాము. అక్కడ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెడతాము. హర హర మహాదేవ్. మేము ఇదే చెప్పగలుగుతున్నాం. ఎవరు ఎంతమంది ఎలా అనుకున్నా సరే మమ్మల్ని మేమేంటో మాకు తెలుసు, భగవంతునికి తెలుసు. మీరు ఏమనుకున్నా సరే మాకంత ఫరకేం పడదు. మీరు ఇంకా అనుకోండి, కానీ నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. నా పోరాటం, నా ధర్మం గురించి, నా సాధన నన్ను చేసుకోనివ్వండి. మీరు ఆనందంగా ఉండండి, నన్ను ఆనందంగా ఉండేలాగా చూడండి. హర హర మహాదేవ్. ఇది సోమనాథ్ టెంపుల్. ఇక్కడ సోమనాథ్, ఇది మెయిన్ సోమనాథ్ టెంపుల్. ఇది కొత్తగా 17 సార్లు ధ్వంసమైనా సరే ఇది మళ్ళీ మంచిగా ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదు. ఇంత మంచి పవిత్రమైన గుడి. మొత్తం సముద్రం ఉంటది. సముద్రం నుండి ఇక్కడ తీసుకొని వచ్చి ఇలా కట్టారన్నట్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో మాయమైపోయినటువంటి ఇద్దరు మళ్ళీ తిరిగి సోమనాథ్ టెంపుల్ దగ్గర ప్రత్యక్షమయ్యి సోమనాథ్ శివుడిని దర్శించుకొని అనంతరం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మొన్న శనివారం అమావాస్య సూర్యగ్రహణం సందర్భంగా ఏదైనా క్షుద్ర పూజలు జరిగి ఉండొచ్చు. ఆ క్షుద్ర పూజల్లో శ్రీవర్షిని కూడా ఉండవచ్చు అనేది కూడా తల్లిదండ్రులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ సడన్ గా మళ్ళీ సోమనాథ్ టెంపుల్ దగ్గర ప్రత్యక్షమయ్యి ఇద్దరు, ఇటు లేడీ అఘోరి, శ్రీవర్షిని ఇద్దరు కూడా మేము సోమనాథ్ టెంపుల్ కి చేరుకున్నాము. జ్యోతిర్లింగాల్లో 18 జ్యోతిర్లింగాల్లో మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ టెంపుల్ కి చేరుకున్నాము. దీని తర్వాత ఉజ్జయిన్ చేరుకుంటాము. వరుసగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18 జ్యోతిర్లింగాలని ఇలాగే దర్శనం చేసుకుంటారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు తమ పైన విమర్శలు చేసినా నేను పూర్తి స్థాయిలో అఘోరిగా మారబోతా ఉన్నాను. ఇది నా మొదటి అవతారం. ఈ 18 జ్యోతిర్లింగాల్లో అనేక అవతారాలు ఎత్తుతాను. నేను పూర్తి స్థాయిలో అఘోరిగా మారిపోయానంటూ కూడా శ్రీవర్షిని తనే ఒక వీడియోని చిత్రీకరించి రికార్డ్ చేసి తిరిగి సోషల్ మీడియాలో ఆ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో శ్రీవర్షిని ఎక్కడ కూడా కిడ్నాప్ కి గురైనట్టు గాని, శ్రీవర్షిని బలవంతంగా అఘోరి తీసుకెళ్లి తనకు క్షుద్ర పూజలు, ఈ తాంత్రిక మంత్రాలు నేర్పించినట్టు ఎక్కడ కూడా తన మొహంలో గాని ఆ బాధ గాని ఆ భయం గాని కనిపించట్లేదు. తనే సొంతంగా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసి గత కొన్ని రోజులుగా నేను ఈ జీవితంపై విరక్తి పుట్టింది. ఒక పక్క బీటెక్ చదువుకుంటూనే
పేరెంట్స్ ని వద్దనుకొని ఈ పెళ్లి పిల్లలు ఈ సంసారం అనే లైన్ లోకి నేను వెళ్లకుండా స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాను. నేను కూడా అఘోరిగా మారాలనుకుంటున్నాను. గతంలో తీసుకున్నటువంటి శిక్షణ నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు కాబట్టి ఈ లేడీ అఘోరి తన మాటలు విని తనతో పాటు కలిసి ప్రయాణం చేసి తనలాగే ధర్మం కోసం పోరాటం చేయాలనే ఒక ఆలోచనతో నా ఆలోచన మార్చుకొని నేను సొంతంగా ఇంట్లో నుంచి వచ్చేసాను. నాపై ఎన్ని విమర్శలు చేసినా, నన్ను పట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను 18 జ్యోతిర్లింగాలు తప్పనిసరిగా దర్శనం చేసుకుంటాను. పూర్తి స్థాయిగా అఘోరి మాతగా అవతారం ఎత్తుతాను. ఇంకొంతమందికి కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా శ్రీవర్షిని ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్న అమావాస్య నాడు ప్లానింగ్ ప్రకారంగా శ్రీవర్షిని తీసుకెళ్లి లేడీ అఘోరి ఏదైనా క్షుద్ర పూజలు నేర్పించి నరబలి లాంటి ఎలాంటి యాక్టివిటీస్ ఏదైనా పాల్పడి ఉండవచ్చా, 2 రోజుల పాటు అందుబాటులో లేకపోయేసరికి మొబైల్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ ఉండేసరికి ఇక్కడ హైదరాబాద్ లో మాయమై సోమనాథ్ టెంపుల్లో ప్రత్యక్షమై సోమనాథ్ టెంపుల్లో దర్శనం పూర్తయింది. ఇప్పుడే దర్శనం పూర్తి చేసుకున్నామంటూ కూడా శ్రీవర్షిని ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అనుష, అయితే రవితేజ మొన్న క్షుద్ర పూజలు చేసిన అఘోరి పైన అంటే ఆ ఘటనకు సంబంధించి ఏమైనా కేసులు నమోదయ్యాయా? వారి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను మరోసారి అప్రోచ్ అయ్యి ఈ క్షుద్ర పూజల విషయము, శనివారము, అమావాస్య, సూర్యగ్రహణము ఇవన్నీ కూడా ఒకేసారి అరుదైనటువంటి సందర్భాల్లో కలిసి వచ్చాయి కాబట్టి దీని సందర్భంగా తన కూతురుపై ఏదైనా ప్రయోగాలు చేసి తన కూతురుని కేవలం నరబలి కోసమే తీసుకెళ్లి ఇలా వ్యవహరించవచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ నిన్న శ్రీవర్షిని తల్లిదండ్రులు మరోసారి పోలీసులను కలిసి ఇమీడియట్ గా తమ పిల్లల్ని తమ కూతుర్ని తమకు అప్పగించాలి అంటూ కూడా పోలీసులను వేడుకున్నప్పటికీ పోలీసులు మాత్రం ఆ అమ్మాయి మేజర్ 18+ లో ఉంది కాబట్టి తను ఎవరితో వెళ్ళినా ఏ పర్పస్ పైన వెళ్ళినా తనే స్వయంగా నేను కిడ్నాప్ కి గురవ్వలేదు, నేను క్షేమంగానే ఉన్నాను, నేను కొన్ని మార్గాల్లో నడవబోతా ఉన్నాను, నాకు నా పేరెంట్స్ కావాలని రోడ్డుపైకి తీసుకొచ్చి నన్ను బదలాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఒకసారి తాళి కట్టారని, ఒకసారి ఇద్దరు ప్రేమించుకున్నారని, ఇంకొకసారి ఇద్దరు కావాలని ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా రకరకాలుగా తమని డిఫైన్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ నేనేం పట్టించుకోకుండా నా సంకల్పంతో నేను ముందుకు వెళ్తూ పూర్తి స్థాయిలో అఘోరిగా మారి 18 జ్యోతిర్లింగాలు పూర్తి చేసుకొని నా బీటెక్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అవి కూడా వదిలిపెట్టకుండా వాటికి కూడా హాజరయ్యి నేను తప్పనిసరిగా ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేస్తానంటూ కూడా శ్రీవర్షిని గతంలోనే ఈ విషయాన్ని మీడియా ముందు అఫీషియల్ గా తెలియజేసింది. ఇప్పుడు తను రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ 18 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్న అనంతరం నేను నా ఇంటికి వెళ్తాను, నా తల్లిదండ్రులతో కలుస్తాను, అప్పటికి పూర్తి స్థాయిలో నేను అఘోరిగా మారిపోతానంటూ మాత్రం తను అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అయితే రవితేజ శ్రీవర్షిని కాకుండా మరికొంతమంది అమ్మాయిలకు గోరి శిక్ష ఇస్తున్నాను అంటూ కూడా అఘోరి చెప్పింది. ఎక్కడైనా వర్షిని తల్లిదండ్రులు పెట్టినట్లు కేసులు ఏమైనా నమోదయ్యాయా? వర్షిని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే శ్రీవర్షిని ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడే తనే పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి నేను సొంతంగా బయటకు వెళ్తా ఉన్నాను, ఎవరు ఇన్ఫ్లుయెన్స్, ఎవరు బలవంతంగా నన్ను కిడ్నాప్ చేయలేదు, నేను ఇలా మారాలనుకుంటా ఉన్నాను కాబట్టి ఆ విషయాన్ని నేను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి ఇక్కడి నుంచి కూడా బయలుదేరి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తను ముందస్తుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి పోలీసుల నోటీసులో పెట్టి పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేసింది. ఇప్పుడు తను వెళ్లిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఒక ఫిర్యాదు అందజేసి తమ కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లింది, ఇలాంటి మాయమాటలు చెప్తే తమ ఇంట్లోకి చొరబడింది, ఇంట్లో అఘోరి చాలా రోజులు ఉండి కలిసిందినట్టు ఉండి నా కూతురుని ఇంట్లో నుంచి తీసుకెళ్లిన అఘోరి పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే కిడ్నాప్ కేసు కింద మాత్రం ఎక్కడా కేసు అయితే నమోదు చేయలేదు. ఒకవేళ నమోదు చేసిన శ్రీవర్షిని పోలీసులు ఏదైనా కాంటాక్ట్ అయినా శ్రీవర్షిని నేనే పోలీసుల దగ్గరకు వచ్చి పోలీసులకు ఈ విషయం చెప్పి నేను ఇంట్లో ఉండదలుచుకోలేను, నేను అఘోరిగా మారదలుచుకున్నాను, అందుకే లేడీ అఘోరితో పాటు ప్రయాణం చేస్తా ఉన్నానంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తా ఉన్నారు. అయితే రవితేజ ఈ వర్షినికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయిందని అనుకోవచ్చా? వర్షినితో పాటు ఇంకో 11 మంది ఎక్కడున్నారు, ఎవరు వాళ్ళు కూడా నిజంగానే ఇల్లు వదులుకొని అఘోరితో పాటు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారా, వారి తల్లిదండ్రులకు ఏం చెప్తా ఉన్నారు, అఘోరి ఏదైనా ట్రాప్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి శిక్షణ పేరుతో ఇంకేదైనా యాక్టివిటీస్ కి పాల్పడిస్తా ఉన్నారా, లేదా నిజంగానే అఘోరి విద్య నేర్పిస్తా ఉందా లేదా అంటే మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. శ్రీవర్షిని విషయంలో అఘోరిపై ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఎక్కడ కూడా పోలీసులు వాటి పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేసినటువంటి సందర్భాలు లేవు. అఘోరి పైన అనేక పోలీస్ స్టేషన్ లో వివిధ వ్యక్తులు పోలీసులు కేసు నమోదు చేశారు, దాడి చేశారని, న్యూసెన్స్ చేశారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, సెల్ఫ్ సూసైడ్ అటెంప్ట్ కి పాల్పడితే
రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారంటూ కూడా రకరకాలుగా ఈ కేసులు నమోదైనాయి తప్ప కానీ శ్రీవర్షిణిని ఉద్దేశించి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాత్రం అఘోరిపై ఎక్కడ కూడా కేసు నమోదు అవ్వలేదు అన్నట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే రవితేజ కొన్ని రోజుల క్రితం వేములవాడ వెళ్తూ హల్చల్ చేసిన అఘోరి ఆ తర్వాత కనిపించకుండా పోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమైంది. నెక్స్ట్ అఘోరి ఏం చేయబోతుంది? వేములవాడ టెంపుల్ ని ఆనుకొని ఉన్నటువంటి ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరం అక్కడి నుంచి తొలగించాలి. అక్కడ ఎలా ఏర్పాటు చేస్తారు? హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఒక మతానికి సంబంధించినటువంటి ఆలయం ఉన్నప్పుడు ఆ పక్కనే ఇంకో మతానికి చెందినటువంటి ఆలయం ఉండకూడదు. దాన్ని అక్కడి నుంచి కూడా తప్పనిసరిగా తొలగించాలి. దాన్ని తొలగిస్తాను నేను, అందరూ కలిసి రావాలి అంటూ కూడా ఈ పిలుపునివ్వడము, అది తీవ్ర చర్చనీయాంశానికి దారితీయడము, అక్కడ ఉన్నటోరంతా కూడా వ్యతిరేకించి ఆ మతానికి చెందినటువంటి ప్రార్థన మందిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేయడము, అడ్డుకోవడము, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సైతం ఫిర్యాదు అందజేయడము, ఇదంతా ఒక ఉద్యమం లాగా స్టార్ట్ అయింది. కానీ రెండు మతాల మధ్య ఏమైనా ఈ కమ్యూనిటీ ఇష్యూస్ మొదలైతే మాత్రం అది దేశవ్యాప్తంగా తీవ్ర అల్లర్లకు దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అఘోరిని వేములవాడ టెంపుల్ కి రాకుండా పోలీసులు అడ్డుకొని టోయింగ్ వెహికల్ తో తన వాహనాన్ని తీసుకెళ్లి అటు కమిషనరేట్ పరిధిలోకి రాకుండా దూరంగా వదిలి హైదరాబాద్ వెళ్లిపోవాలంటూ కూడా సూచించడం జరిగింది. అన్ని పరిస్థితులను, పరిణామాలను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కేసు నమోదు చేసి హెచ్చరించినప్పటికీ మారట్లేదు, ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలి అంటూ మాత్రం హెచ్చరించినప్పటికీ అఘోరిలో ఎలాంటి మార్పు అయితే రావట్లేదు. తనపై నమోదైనటువంటి కేసు విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా పోలీసులు అఘోరిని విచారించినటువంటి సందర్భాలు లేవు. శ్రీవర్షిణి విషయంలో ఇచ్చినటువంటి ఫిర్యాదులపై కూడా ఎక్కడ కూడా పోలీస్ కేసులు నమోదు అవ్వలేదు అనుష. అయితే రవితేజ, సనాతన ధర్మం అంటూ హల్చల్ చేసిన అఘోరి ఇప్పుడు వర్షిణితో తిరుగుతూ కనిపించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? శ్రీవర్షిణి ఎలా పరిచయం అయింది, ఎలా శ్రీవర్షిణిని తీసుకెళ్లింది అనే దానిపై కూడా శ్రీవర్షిణి ఒక క్లారిటీ ఇచ్చింది. దానిపై లేడీ అఘోరి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. తను ఈ అఘోరి పరిచయం అవ్వక ముందు నుంచే 2 ఏళ్ల పాటు నేను అఘోరి అవతారం ఎత్తాలి, అఘోరిగా మారిపోవాలి, జీవితం అంటే ఇది కాదు, వివాహం, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత సంసారం, ఇలాంటివి కాకుండా వీటన్నిటికీ దూరంగా ఉండాలన్న ఆలోచనతో నేను ఆల్రెడీ అఘోరి శిక్షణ తీసుకున్నాను. మళ్ళీ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ద్వారా ఈ అఘోరి మాటలు విని ఇలాంటి వ్యక్తుల దగ్గరే నేను ఈ అఘోరి శిక్షణ పొందితే పూర్తి స్థాయిలో అఘోరిగా మారిపోతాను అంటూ తను సొంతంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని నేనే సొంతంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయినా తప్ప నాపై ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నన్ను బలవంతం చేసి కిడ్నాప్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికైనా పోలీసులు నన్ను అప్రోచ్ అయినా పిలిచినా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ నిజాలన్నీ కూడా ఒప్పుకుంటాను. దీంతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఈ మా అడుగుజాడల్లో నడవాలనుకొని ఇష్టంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇదంతా కూడా ధర్మ రక్షణ కోసం, దేశం కోసం, ఇదంతా ఆలయాలు కాపాడడం కోసం, అమ్మాయిల రక్షణ కోసం ఇలాంటి చర్యల్లో మనం పాల్గొనాలి, ముందుండాలి, ఇలా మారాలి అంటూ మాత్రం శ్రీవర్షిని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ శ్రీవర్షిని అదేది పట్టించుకోకుండా తన ప్రయాణంలో భాగంగా లేడీ అఘోరితో కలిసి ఈ ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాను సార్. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.